ఆంధ్రప్రదేశ్లో విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది. అందుకు అనుగుణంగా రాష్ట్రంలో విమాన సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు. రాష్ట్రంలో నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారితో పాటుగా రాష్ట్రంలోనే ఒకచోట నుంచి మరో చోటకు విమానంలో వెళ్లేవారి సంఖ్య కూడా అధికమవుతూ వస్తోంది. ఏపీలో ప్రస్తుతం 7 విమానాశ్రయాలు అందుబాటులో ఉన్నాయి. తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, కడప ఎయిర్పోర్ట్లను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. అలాగే కర్నూలు విమానాశ్రయం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది. పుట్టపర్తిలోని ఎయిర్ స్ట్రిప్ ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తోంది. వీటికి అదనంగా మరో 7 విమానాశ్రయాలను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. త్వరలోనే విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. దీనితో పాటుగా మరో 7 ఎయిర్పోర్ట్లు ఏర్పాటు చేయనున్నారు. ఏపీలో విమాన సర్వీసులకు ఆదరణ పెరుగుతూ ఉండటంతో ఇటీవలే కర్నూలు, విజయవాడ మధ్య విమాన సర్వీసును ప్రారంభించారు. ఓర్వకల్లు, విజయవాడ విమాన సర్వీసుకు మంచి ఆదరణ లభిస్తోంది. వారంలో 3 రోజులు ఓర్వకల్లు, విజయవాడ విమాన సర్వీసు అందుబాటులో ఉంటుంది. సోమవారం, బుధవారం, శుక్రవారాలలో మధ్యాహ్నం 3:45 గన్నవరం విమానాశ్రయంలో విమాన సర్వీసు ప్రారంభం కానుంది. సాయంత్రం 4:50 కర్నూలు ఎయిర్పోర్టుకు చేరుకుంటుంది. ఓర్వకల్లు నుంచి తిరిగి సాయంత్రం 5:10 బయల్దేరితే సాయంత్రం 6:15 విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటుంది. ఈ సర్వీసులో 65 మంది వరకు ప్రయాణించే వీలుంది.